హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపిలానిత్య ఛానల్. నేను మీ లావణ్య. నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ చూస్తే మీకైనా అనిపించింది. నాకైతే మాత్రం ఇంట్లో ఏవో చికాకులు ఉంటే కాసేపు బిగ్ బాస్ చూసి రిలాక్స్ అవుదాము, ఎంటర్టైన్ అవుదాము అనుకుంటే ఆ ఏడుపు గోళ మాత్రం నాకు అంత అనిపించలేదండి. అంది మనకి టార్చర్ నాకు అనిపించింది. ఏందిరా బాబు ఈ టార్చర్ అని అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంత ఇదిలో కూడా ఎవరి కొంచెం నచ్చినవి బాగుంది అని అనిపించింది. విష్ణుప్రియ మాత్రం బేబక్క విషయంలో సోనియా అలా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలేదని సోనియా నామినేషన్ చేసింది. దాన్ని నువ్వు వేరే వాళ్ళ విషయం తీసుకొచ్చావని సోనియా డిఫెండ్ చేసుకుంది. కానీ మేబీ అట్లా ఒక ఇనిషియేటివ్ తీసుకొని వంట చేసినామని ఇంకా పప్పు బాగుంది, ఇంకా ఎందుకు అంత ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడడం అని చెప్పి మాట్లాడిందనమాట. సోనియా అయితే ఫుల్ డామినేటింగ్, ఫుల్ పవర్, ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలా బాగా యాటిట్యూడ్ మామూలుగా లేదండి. సోనియా యాటిట్యూడ్ చూస్తే ఇది కదా యాటిట్యూడ్ అంటే. ఎవరిని ఎదుటిన్నోడిది ఎవరినైనా డైలాగ్ గుర్తొచ్చింది, కొడితే కొంబస్థలాన్నే కొట్టాలి అన్నట్టుగా మామూలుగా మాట్లాడట్లేదు. కానీ సోనియా చెప్పే విధానంలో రాంగ్ ఉందేమో, కానీ కొంచెం సాఫ్ట్గా చెప్తే తన పాయింట్ కరెక్టే అని అనిపిస్తుంది. ప్లస్ అన్ని చోట్ల సాఫ్ట్గా ఉంటే కుదరదండి. బిగ్ బాస్ లాంటి షోలో శివాజీ చెప్పారు కదా, ఏంటి నీ స్ట్రాటజీ అంటే, ఏముందండి నోరేసుకొని పడిపోవడమే అని అన్నాడు. అట్లానే శివాజీ స్ట్రాటజీని ఫాలో అవుతుంది సోనియా. కానీ శివాజీ గారు నోరేసుకొని పడిపోలేదు. జస్ట్ బిందు మాధవి మాత్రం అఖిల్ విషయంలో నోరేసుకొని పడిపోయింది. వేరే వాళ్ళ విషయంలో మాత్రం ఏం చేయలేదు. తను అఖిల్ని టార్గెట్ చేస్తే ఐదర్ విన్నర్ ఆర్ రన్నర్ అవుతాను కదా అన్న స్ట్రాటజీతో వచ్చింది. అట్లా ఆ విషయంగానే అఖిల్ మీద పడేదనమాట. పాయింట్ లేకపోయినా ఈరోజు అఖిల్ని ఎలా నామినేట్ చేయాలి అనే స్ట్రాటజీ ఉపయోగించి బిందు మాధవి వచ్చింది, గెలిచింది. సరే, విన్నరో రన్నరో అయ్యింది. ఇక్కడ మళ్ళీ మణికంఠ నో ఎమోషన్స్ నో రిలేషన్స్ అని మైండ్ గేమ్ అని చెప్పి అంటున్నాడు. అదే ఎమోషన్ని తీసుకొస్తున్నాడు. నాకు ఈయన మాట్లాడినప్పుడు కౌశల్ కనుక బంధాలు ఉండకూడదు అని అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. కానీ కౌశల్లాగా ఎంతవరకు నిలదొక్కుంటాడో ముందు ముందు చూద్దాం. బక్కోడే కానీ గట్టోడే అని అనిపించింది కొన్ని చోట్ల. అబ్బా, ఈ అబ్బాయి బాగా సఫర్ అవుతున్నాడు, అనవసరంగా వచ్చాడేమో అని అనిపిస్తుంది. ఆ ఏడ్చిన విధానాన్ని చూస్తే బాగా డిస్టర్బ్ అయ్యాడు. అసలు జాలేసింది. అట్ ద సేమ్ టైం అబ్బా కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఏంటి ఏడుపు గోల అని కూడా అనిపించింది అనమాట. ప్రేరణ మాత్రం చాలా క్లియర్ కట్గా నెగటివ్స్ చెప్పడానికి యాక్టివ్గా వచ్చేస్తున్న మీరు అదే పాజిటివ్ విషయానికి వచ్చేటప్పటికి అంత యాక్టివ్గా ఎందుకు ఉండట్లేదు? నేను ఏం చూసొచ్చానో తెలుసా అని అంటున్నారు. అదేదో ఓపెన్ అప్ అయిపోండి, చెప్పేసేయండి అని. అసలు ఈరోజు నాకు ప్రేరణ, కొంచెం విష్ణుప్రియ, మళ్ళీ అమ్మాయి యష్మి చాలా చాలా బాగా నచ్చారు. విష్ణుప్రియ తనని ఫెమినైన్ అన్న మాటతో మణికంఠ నామినేషన్ వేశాడు. మళ్ళీ నీతో 3 రోజులు ట్రావెల్ చేసింది ఎందుకు అంటే, నువ్వు ఇంకేమైనా బ్యాడ్ వర్డ్స్ వాడతావా, ఇది ఒక్కటే వాడావా, అసలు నీ పర్సనాలిటీ తెలుసుకుందామని ట్రావెల్ చేశాను అనే విషయం దగ్గర విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది. నువ్వు నాతో జెన్యూన్గా ఉన్నావు అనుకున్నాను, నన్ను చెక్ చేయడానికి నువ్వు నాతో తిరిగానన్నావు చూడు, అది నన్ను బాగా హర్ట్ చేస్తుంది అని అన్నా. కానీ అబ్బాయి చెప్పడం రాలేదు. నువ్వు అన్నిట్లో ఇట్లా నువ్వు పూర్తిగా చెడ్డ మనిషివా, లేదంటే అక్కడే పొరపాటు జరిగిందా అని చూశాను, అందుకే నీతో ఉంటూ వచ్చాను, నువ్వు నచ్చావు అని చెప్పి కన్వే చేసుంటే బాగుండేదేమో. విష్ణుప్రియ హర్ట్ అయింది. మణికంఠకి చెప్తున్నాడు, నేను ఎలా ఆడాలో నాకు తెలియట్లేదు బిగ్ బాస్ అని కూడా చెప్తున్నాడు. బాగా ఎమోషనల్ అయ్యాడు. విగ్గు కూడా తీసేశాడు. మళ్ళీ నేను బయటకు వెళ్తే నన్ను ఎలా అనుకుంటారు, ఆ ఇదిలో ఉన్నాడు వాళ్ళు. ఇప్పుడు మణికంఠ ఉన్న పరిస్థితిని స్క్రీజోఫీనియా అంటారండి. స్క్రీజోఫీనియాతో బాధపడుతున్నాడు అతను. నన్ను అందరూ ఎలా చూస్తున్నారు, నేను బయటికి వెళ్తే రేపు నన్ను మా అత్తమామల నుంచి నాకు గౌరవం ఉండిద్దా అనే ఇవన్నీ భయాలు, పక్కనోళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఎలా చూస్తున్నారు అనే దానితో బాధపడుతున్న వాళ్ళని దీన్ని ఒక స్క్రీజోఫీనియా అని అంటారు. ఆయనకి ఒక సైకాలజిస్ట్ కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పిస్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బిగ్ బాస్ వాళ్ళు ఇన్నర్గా బయట పెట్టకుండా అలాంటివి తీసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం అమర్ కూడా తనని
అందరూ టార్గెట్ చేసి తన మీదే బాల్స్ వేస్తుంటే బాగా హైపర్ అయిపోయి అందరూ నన్నే టార్గెట్ చేశారు అన్న ఇదిలో బాగా పెద్ద పెద్దగా అరిచి తను ఒక ట్రాన్స్ అంటే తను ఏమైపోతున్నాడో అన్న అసలు తన ఆరోగ్యం మీద కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు బయటకు వచ్చినాయి ఐవీ ఇస్తున్నారని, తనకి ట్రీట్మెంట్ జరుగుతుందని, తనకు బాగాలేదన్న వార్తలు కూడా వచ్చినాయి. తర్వాత కొంచెం సెట్ అయ్యాడు అనుకోండి. అందుకే నాగార్జున గారు కొంచెం అమర్ విషయంలో కొంచెం చీరప్ చేస్తూ ఉంటారు. నువ్వు బాగా చేసావు. నాగార్జున గారు కూడా అతన్ని ఇంకాస్త డిక్రీజ్ చేయకుండా ఏ చిన్నది చేసినా కూడా అమర్ని పోగిడి తనలో ఉత్సాహాన్ని నింపేవారు. ఆయన అప్పుడు మనం అనుకునే వాళ్ళం ఈయన అసలు ఏం చేశాడని అంత పొగుడుతున్నారు అని అనుకునేవాళ్ళం. అతని మానసిక స్థితిని అర్థం చేసుకొని అమరు సెట్ అయినా మళ్ళీ తర్వాత నేను కెప్టెన్ కావాలి అని కలలుగా అన్నాడు కాబట్టి కెప్టెన్ బ్యాడ్జీ పెడదాము, కాకపోతే ఇమ్యూనిటీ ఉండదు, కెప్టెన్సీ అయిపోయింది అని చెప్పి తనని సంతోషపరిచారనమాట. అది వాళ్ళు ఒక విషయం మీద బాధపడుతున్నారు అంటే వాళ్ళని ఓదార్చాలి, అంతేగాని దాన్ని ఎత్తి చూపి నువ్వు ఇది అని మాట్లాడకూడదు. అప్పుడు ఇంకా వాళ్ళు హర్ట్ అవుతారు. సరే, అమర్ విషయాన్ని వదిలేస్తే స్క్రిజోఫీనియా అనే ఇదితో బాధపడుతున్నాడు మణికంఠ అని నాకు అనిపించింది. ఈ మధ్య నేను పేపర్లో చదివానులేండి. నీకేం తెలుసు స్క్రిజోఫీనియా అంటే ఇలాంటి ఇల్యూజన్స్, అంటే నేను బయటకు వెళ్తే నా అత్త మామూలు నాకు గౌరవం ఇస్తారా, నేను నలుగురిలో ఎలా తిరగాలి, ఇది ఎలా ప్రొజెక్ట్ అయింది, అందరిని ఎలా చూస్తారు, అవన్నీ ఊహించుకోవడం అనమాట. అదే ఊహించుకోవడం మీన్స్ భయంతో బతకడాన్ని స్క్రిజోఫీనియా అంటారు. ఇది నేను ఈ మధ్యనే ఒక ఆర్టికల్లో చదివాను, అందుకని ఇంత వివరంగా చెప్పగలుగుతున్నాను. సో మణికంఠ విషయంలో మనం టీవీ చూసేవాళ్ళం ఏంది గోళ అనుకుంటాం. అతని పర్సనల్ ఇదిలోకి వెళ్ళి చూస్తే ఈజ్ ఏ పేషెంట్ ఆఫ్ స్క్రిజోఫీనియా. ఇది స్టేట్మెంట్ కాదు, నేను చదివిన ఆర్టికల్ని బట్టి నేను మాట్లాడుతున్నాను అనమాట. సో విష్ణుప్రియ అయితే నేను ఫెమినైన్ అన్నందుకు నువ్వు హర్ట్ అయ్యావని, నేను కొంతమంది ఆడవాళ్ళలో మ్యాస్కులరిజం ఉంటుంది, అదే మగరాయుళ్ళు, ప్రతి మనిషిలో ఒక టైంలో డేర్గా డాషింగ్గా ఉంటేదాన్ని మగరాయుడు, ఆడవాళ్ళనైతే మగరాయుడు అంటారు, అమ్మాయిలని అదే ఆడతనం మగతనం రెండూ ఉంటాయంట ప్రతి మనిషిలో. అదే చెప్పింది, బాగా ఇంగ్లీష్లో చెప్పింది విష్ణుప్రియ. నాకైతే అర్థమైంది, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతి మనిషిలో ఆడ మగ రెండు తత్వాలు ఉంటాయి. నాకు ఇప్పుడు నేను తండ్రి లేడు కాబట్టి నేను చక్కగా బయటకు వచ్చి ఇట్లా సంపాదించడం ఇవన్నీ కాబట్టి నేను నాలో ఆ జెంట్స్కి సంబంధించిన గుణాలన్నీ ఉన్నప్పుడు నన్ను మ్యాస్కులర్ అని అది బాగా ఇంగ్లీష్లో మాట్లాడిందండి. ఇదే చెప్పింది. సాఫ్ట్గా ఉండడాన్ని ఆడతత్వం అంటారు. నువ్వు ఫెమినైన్గా ఉన్నావు, అది మంచి లక్షణమే అని నేను నిన్ను పొగిడాను. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా నువ్వు హర్ట్ అయ్యావని చెప్పి నేను అప్పుడే నీకు సారీ చెప్పాను. ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది ఆడ మగ తత్వం అనేది, అవసరాన్ని బట్టి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటుంది అని చెప్పి విష్ణుప్రియ చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పింది. తర్వాత ఆ అమ్మాయి యష్మి, చీఫ్స్లో యష్మి మామూలుగా లేదు, చక్కగా వివరంగా చెప్తుంది. మధ్యలో కలిగించుకున్నప్పుడు నేను ఎందుకు నేను కలిగించుకుంటాను, ఇక్కడ వివరం ఇది. ప్రేరణకి నేనేం ఫేవర్ చెయ్యట్లేదు, అసలు ఆ అమ్మాయి అంటే నాకు పడదు. వచ్చిన రోజే చెప్పింది, ఇద్దరు హగ్ చేసుకుంటూ బయటే నీ టార్చర్ పడలేకపోతున్నాము, మళ్ళీ ఇక్కడ కూడా నీ టార్చరేనా అని చెప్పి హగ్ చేసుకొని ఇద్దరు ఒకే సీరియల్ చేశారు కదండి. ప్రేరణ చాలా బబ్లీగా చార్మింగ్గా అందరినీ నవ్విస్తూ ఉంటుందన్నమాట. అందరితో నవ్విస్తూ ఉంటుంది. ప్రేరణ అంటేనే నాకు పడదు, షీ ఈజ్ మై ఎనిమీ అని చెప్పింది. అక్కడ ప్రేరణ హట్ అయింది, ప్రేరణ హట్ అవ్వకు, అది నిజమే అని చెప్పింది. తర్వాత దానికి సంబంధించిన క్లారిఫికేషన్, గేమ్లో ఉన్నంత వరకు నువ్వు ఒక అన్నోన్ పర్సన్వే, విడిగా మనం ఫ్రెండ్స్ కావచ్చు, గేమ్లో మాత్రం మనం ఫ్రెండ్స్ కాదు అని చెప్పి ఫస్ట్ రోజు వీళ్ళక్కడ ఎర్రగడ్డ బ్యాచ్రా అని అనిపించింది. తర్వాత ఎమోషన్ వచ్చినప్పుడు హైపర్ అవ్వడం, తర్వాత కూల్ అయినాక ఆ విషయాన్ని అర్థం చేసుకొని సారీ చెప్పడం, ఇదంతా చాలా బాగుంది. ఇప్పుడు సీజన్ 6లో ఏమైంది అంటే మంచోళ్ళే వచ్చి అసలు ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు మంచోళ్ళే ఆ హైపర్నెస్ బయటపడేస్తున్నారు. తర్వాత కూల్ అయ్యి ఆ విశ్లేషణ ఇస్తున్నారు చూడండి, అది నాకు బాగా నచ్చింది. సీజన్ 8లో ఫస్ట్ వీకే నామినేషన్స్ ఇంత ఫైర్గా, మరీ సిల్లీ రీజన్స్ కాకుండా ఒక్కరిద్దరు 1-2 సిల్లీ రీజన్స్ తప్పితే మిగతావన్నీ వ్యాలిడ్గా. అసలు ఈసారి బిగ్ బాస్ 8 అయితే ప్రతిసారి సైకాలజీ పరంగానే ఉంటుందేమో. ఈ మధ్య నేను చదివిన ఆర్టికల్స్ వల్ల సైకాలజీకి సంబంధించిన ఆర్టికల్స్ చదివానులేండి.
ఆ ఆర్టికల్స్ వల్ల ఈసారి బిగ్ బాస్ చాలా సైకలాజికల్గా ఉంది అని నాకు అనిపించింది. ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఇది వాళ్ళ తప్పు కాదు. మనం అనలైజ్ చేసుకుంటే ఎవరు కావాలని వాంటెడ్గా ఒకరోజైతే నటిస్తారండి, 100 రోజులు నటించలేదు. అందుకని అది వాళ్ళ పర్సనాలిటీ. దానిలో నుంచి మనం ఈ టైంలో కూల్గా ఉండాలి అని నేర్చుకుంటారా, అది వాళ్ళు జీవితంలో నేర్చుకునే గుణపాఠం అని నేను అంటాను. బిగ్ బాస్ నుంచి చాలా నేర్చుకున్నాం అంటే కొంతమంది ఏంది ఆ బిగ్ బాస్ నుంచి నేర్చుకుంది కొట్టుకోవడాలా అని అంటారు. కాదు, మనం ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడం, ఎక్కడన్నా తగ్గాల్సిన ఇది వచ్చినప్పుడు తగ్గడం, అది మనం తీసుకునే పాజిటివ్ వేలో ఉంటుంది. అంతేగాని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గా తీసుకుంటే నీ బుద్ధి ఎలా ఉన్నది అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు దానిలో నెగిటివ్ చూసావా, ఓహో నువ్వు ఒక నెగిటివ్ మైండెడ్, దానిలో పాజిటివ్ చూసావా నువ్వు పాజిటివ్గా ఆలోచించే వ్యక్తివి అని చెప్పేసి బిగ్ బాసే నాకు ఉదాహరణ అనిపిస్తుంది. బిగ్ బాస్ రివ్యూస్ కూడా చెప్తున్నాము అంటే దాన్ని పాజిటివ్గానే మనం తీసుకోవాలి అని నాకు అనిపించింది. ఇక ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ ఈరోజు ఎపిసోడ్లో నాకు నచ్చేశారు. పృథ్వీ కూడా బాగానే ఇచ్చాడు. ఇప్పుడు ఈ నిన్నటి జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్లో మాత్రం చాలా కరెక్ట్గా మాట్లాడారు, బాగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్తున్నారు. అసలు వీళ్ళు ఇంత చిన్న పిల్లలు ఇంత చక్కగా అనలైజ్ చేస్తున్నారు. విష్ణుప్రియ అయితే చాలా చక్కగా మాట్లాడింది, నాకైతే నచ్చేసింది. మణికంఠ మాత్రం హోప్ మన బిగ్ బాస్ టీం తలుచుకొని ఆయనకి కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి ఆయన కరెక్ట్ వేలే ఆడే విధంగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. నెక్స్ట్ డే ప్రోమో కూడా చూపించారు. 3 టీమ్స్ మధ్య ఏదో హోరాహోరీ పోరు పెట్టారనమాట. టీమ్స్ అదే చీఫ్స్, 3 చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క చీఫ్ని అక్కడ ఉన్న వాళ్ళలో నుంచి ఎన్నుకోవాలి అనేది చూపించారు. సో మరి ఓటు ఎవరికి వేశారు? నేనైతే ఏంటోనండి, బిగ్ బాస్ పుణ్యమా అంటూ ఇంతకుముందు నిద్రే పట్టేది కాదు, ఈ బిగ్ బాస్ చూస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. మీరు ఎవరికి ఓటేశారు చెప్పండి. నా ఓట చూస్తాను, ఈరోజు వేస్తాను. నేనైతే నిన్న వేయలేదు, ఈరోజు చూసి వేస్తాను, ఎవరికి వేశానో చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. స్క్రీజోఫీనియాతో బాధపడుతున్న మణికంఠ, దిస్ ఈజ్ మై థంబ్నెయిల్ కాదు ఇంకా వేరేదైతే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఆ థంబ్నెయిల్ని నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థంబ్నెయిల్ మళ్ళీ మార్చుకోవచ్చు అవసరమైతే. నేను నా థంబ్నెయిల్ కన్నా మీది బాగుంది అనుకుంటే మీది యాడ్ చేస్తానన్నమాట. ఖచ్చితంగా థంబ్నెయిల్ సజెస్ట్ చేయడం మాత్రం నాకు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం. స్టే ట్యూన్ టు మై కబలానీతో ఛానల్. థ్యాంక్ యూ.